వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ కొత్త కెరటం వింటారు. రజని, నేనేదైనా తప్పు చేశానా? అతని మాటలకి పెరట్లో బావి దగ్గర నీళ్లు తోడుతున్న రజని అటు తిరిగి చూసింది. రామం స్నానం చేయడానికి సబ్బు తువ్వాలు తీసుకొచ్చాడు. రజని మాట్లాడలేదు. చెప్పు రజని, 4 రోజుల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నావు? ఉత్తరంలో నేనేమైనా అసభ్యంగా రాశానా? రజని తలంచుకుంది. మౌనంగా బిందె చంకలో తీసుకుని నడవబోయింది. ఆమెకు దారివ్వకుండా రామం చేత్తో అడ్డుకున్నాడు. రజని, నీకే రకంగానైనా నేను బాధ కలిగిస్తే నన్ను క్షమించు, కానీ నన్ను బాధ పెట్టకు. ఇలా నన్ను దూరం చేస్తూ నువ్వు దూరం కావడానికి ప్రయత్నించకు ప్లీజ్. అతను రజని కళ్లల్లోకి సూటిగా చూస్తున్నాడు. చిన్న గాలి తాకిడికి ఆమె పొడుగాటి శిరోజాలు అటూ ఇటూ కదులుతున్నాయి. చెట్ల సందుల్లో ఉండి దూసుకు వస్తున్న లేత కిరణాల వెలుగులు ఆమె ముఖం మీద అక్కడక్కడ పడి నీరసించిపోయిన ఆమె కళ్ళలో ఎర్రని చారల్ని చూపిస్తున్నాయి. రజనికి గుండె బరువెక్కి కన్నీళ్లొచ్చాయి. తనకీ రామానికి మధ్య ఓ లక్ష్మణ రేఖ గీయబడింది. ఆ గీతకి 2 వైపులా దూరం పెరుగుతోంది. తన కోసం ప్రతిక్షణం ఆరాటపడే రామాన్ని కలుసుకుని తన అసహాయతని తెలియచెయ్యాలని, తనని మర్చిపోయి మనసారా క్షమించమనడగాలని ఉంది. కాని ప్రతిక్షణం అత్తయ్య చూపులు నీడలా వెంటాడుతున్నాయి. తనకి ప్రేమించడం తెలిసిందే కాని ఎదురుదెబ్బలకి నిలిచి తట్టుకునే ధైర్యం గాని వయస్సు గాని తనకి లేవు. రామం అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం అన్నట్టుగా రజని కళ్లల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జలజలా కిందికి జారాయి. అతను చేసేది లేక అడ్డు తప్పుకున్నాడు. రజని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు రామం. నిన్న మొన్నటి వరకు రజని తనతో స్నేహంగా ఉండేది. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పేది, కళ్లతో సైగలు చేసేది. తను ఆఫీస్ నుంచి సాయంకాలం తిరిగి రూమ్కొచ్చే వరకు వాళ్ల గడప దగ్గర కూర్చుని చదువుకుంటూ తన రాక కోసం ఎదురుచూసేది. తను ఆలస్యంగా వచ్చినా తొందరగా వచ్చినా ఆమె కళ్లల్లో భావాన్ని బట్టి ఆ రోజు ఆమె తన మీద కోపంగా ఉందో ప్రేమగా ఉందో ఇట్టే తెలిసేది. వాళ్ళ అత్తయ్య చూడకుండా తన గదిలోకొచ్చి అలారం చెవిలో వినిపించి అల్లరి చేసి తనను నిద్రలేపేది. వాళ్ళింట్లో చేసుకునే టిఫిన్లు కూరలు తీసుకొచ్చి తన చేత కొసరి కొసరి తినిపించేది. తను తినకుండా అల్లరి చేస్తే ఆమె వెక్కిరించేది. అప్పుడప్పుడు ఆమె చిన్న గుండెలో ఎంతో ప్రేమ ఉందని తనకి ఉత్తరాలు రాసేది. ఎన్నెన్నో మధురానుభూతులు, ఆకలి దప్పిక తెలియని క్షణాలు. ఇప్పుడు రజనిలో ఓ విభిన్న వ్యక్తి కనిపిస్తోంది. ఎంతో మార్పు. క్షణక్షణం తనని రంపపు కోత పెడుతున్న ఆ మార్పు ఆమెలో ఎందుకొచ్చినట్టు? ఆమెలోని నైరాస్యానికి మౌనానికి తన తల పగలగొట్టుకుని ఆలోచిస్తున్నా కారణాలు ఊహించలేక విఫలుడైపోతున్నాడు. డ్రెస్ చేసుకుని అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న రామానికి బయట గేటు దగ్గరగా వేసి కాలేజీకి వెళ్తున్న రజని కనిపించింది. గబగబా తలుపు తోసుకుని వరండా మీదకి వచ్చి రజనీ అని పిలిచాడు. రజనితో కలిసి వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకోవాలని అతను తొందరపడుతున్నాడు. నిశ్చలంగా ఉన్న మనస్సు చెల్లాచెదురై కల్లోలితమైతే ఎంత బాధగా ఉంటుంది. వెనక్కి తిరిగింది రజని. అంతలోనే భయపడి చూపు మరల్చుకుని ముందుకు సాగింది. రామం పక్కకి తిరిగి చూశాడు. వరండాలో ద్వారం పట్టుకుని గంభీరంగా తనని రజనిని మార్చి మార్చి చూస్తున్న సరస్వతి కనిపించింది.
ఆమెను చూడగానే రజని నిర్లిప్తతకి కారణం కొంతవరకు అవగాహనైంది రామానికి. తల వంచుకొని తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనం చేశాక తనతో మాట్లాడ్డానికి ఒకసారి రమ్మని సరస్వతి రామంతో అంది. 8 గంటలు వినిపించాయి. తనకీ రజనికి మధ్య ఉన్న పరిచయం సరస్వతి పసిగట్టిందనే విషయం ఉదయాన్నే తెలిసింది రామానికి. అప్పట్నుంచి అతని మనసులో చికాకు చోటు చేసుకుంది. ఆఫీసులో ఫైళ్లు చూడబుద్ధి కాలేదు. భోజనం చేయాలనిపించలేదు. అస్తవ్యస్తమైన ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది. రామం గదిలోకి రాగానే అక్కడే కూర్చుని చదువుకుంటున్న రజని మౌనంగా లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. సరస్వతి పిల్లల పేపర్లు ముందేసుకుని దిద్దుతోంది. రామాన్ని చూడగానే పేపర్లు పక్కకి పెట్టి కూర్చోమని కుర్చీ చూపించింది. మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, లోకజ్ఞానం తెలిసినవారు. మరి రజని చదువుకుంటోంది. అన్నెం పుణ్యం ఎరుగని పసిపిల్ల. చెప్తేగాని మంచి చెడ్డ గుర్తించలేని వయస్సు దానిది. అది తొందరపడితే మీరు మందలించాలి. అంతేకాని సరస్వతి మెత్తగా అతనికి చీవాట్లు వెయ్యబోతుంటే మధ్యలోనే రామం ఆమె మాటను త్రుంచేశాడు. క్షమించండి, నేను రజనీని పెళ్లి చేసుకుంటాను. సరస్వతి అతని ముఖంలోకి తీక్షణంగా చూసింది. ఆమెలో ఉక్రోషం లాంటిదేదో పొడుచుకొచ్చింది. అవునండి, దాన్ని మీరు పెళ్లి చేసుకుంటారు. నాకున్న ఆ కాస్త తోడును మీరు దూరం చేస్తారు. నేను గుండె పగిలి చస్తాను. మీరు ఆవేశపడుతున్నారండి. మీ రజనికి పెళ్లి చెయ్యరా? చేస్తాను. నా బాధ్యతలు ఒకరు గుర్తు చేయనవసరం లేదు. చూడండి, నేను రజనీని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమున్న రోజున పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వేచి ఉంటాను. మీ పిచ్చి మాటలతో దాని మనస్సుని పాడు చేయకండి. అది అభివృద్ధిలోకి రావలసిన పిల్ల. మీ స్వార్థంతో దాని భవిష్యత్తును, నా వెలుగును పాడు చేయకండి. మీకు చేతులెత్తుతాను. సరస్వతి మాటల్లో జీర వినిపిస్తోంది. కాసేపటికి తేరుకొని మళ్లీ ఆమె మాట్లాడింది. రామంగారు, నా ఆవేదన మీకు నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు. కానీ నన్ను అర్థం చేసుకోండి. మా రజనీని మర్చిపోండి. దాంతో మీ చనువును సహించలేను. నా మాటను తోసిపుచ్చారో మా రజనీకి నేను మిగల్ను. సరస్వతి మాటలకు అతను ఉలిక్కిపడ్డాడు. నేరంలేని శిక్ష ఇది. ఆమె ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదు. అన్నీ ఆమె మాట్లాడేస్తోంది. హెచ్చరించింది, శాసించింది, బ్రతిమాలింది, ప్రాధేయపడింది. ఆమె మాటలకి రామం ముఖం నిస్తేజమైపోయింది. భారంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరస్వతి రజనీని పిలిచింది. వద్దు పిల్ల, వద్దు. నిన్నే ఇలాంటి తొందర పనులు చేసి నాకు మీ వాళ్ళకి తలవంపులు తీసుకురావద్దు. గుట్టుగా బతుకుతున్న వాళ్ళని బయటకి ఈడ్చకు. నా శిక్షణలో పెరిగిన పిల్లవి. ఎంతో లక్షణంగా నిన్ను ఉంచానన్న తృప్తి నాకు మిగల్నివ్వు అంటూ వలవలా ఏడ్చింది సరస్వతి. అత్తయ్య అంటే మొదట్నుంచి రజనికి భయం. ఎప్పుడూ ఆమెకి ఎదురుగా నిలిచి సూటిగా చూస్తూ మాట్లాడలేదు. అంతరాంతరాలలో ఏదో వణుకు పుడుతోంది. అయినా ఆ రోజు అత్తయ్యతో వాదించి ఓడిపోయింది. అప్పణ్నుంచి ఆమె జీవచ్ఛవంగా మారిపోయింది. అందుకే అత్తయ్య మాటలకి సమాధానం ఇవ్వలేదు రజని. ఈ సంఘటన జరిగిన తర్వాత ఓ రోజు సాయంత్రం రామం సరస్వతిని కలుసుకుని గది తాళం చెవి ఇచ్చాడు. ఏమిటిది? ఆశ్చర్యంగా చూస్తూ అంది సరస్వతి. నేను గది ఖాళీ చేస్తున్నాను. మామూలుగా సమాధానం ఇచ్చాడు రామం. మీకిబ్బందిగా ఉంటోందా? లేదు, కానీ ప్రతిక్షణం పాత జ్ఞాపకాలు బాధ పెడుతున్నాయి. దూరంగా ఉంటే కొందరి భవిష్యత్తు బావుండొచ్చు. రామంగారు, మీరు నా మాటను దెప్పి పొడుస్తున్నారు కదో? అబ్బే లేదండి. సరస్వతి చిన్న పిల్లలా ఏడవడం మొదలెట్టింది. రామంగారు, ఈ ఇంట్లో ఉన్నది ఇద్దరూ ఆడవాళ్లమే. అయినా మగదిక్కు లేదని నేను ఎప్పుడూ బాధపడలేదు. మీరు మా మనిషిని, మా కష్టసుఖాల్ని మీతో చెప్పుకుంటున్నాను. మమ్మల్ని అర్థం చేసుకున్నారని మా ఇంటి బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను. రామం మాట్లాడలేదు. కిందటేడే సరస్వతి పక్క వాటాను అద్దెకిచ్చింది. మొదట్నుంచి రామమే ఆ వాటాలో ఉంటున్నాడు. ఆ వాటా అద్దెకిచ్చినట్టుగాని, అందులో ఎవరో అద్దెకుంటున్నట్టుగాని ఆమె ఆలోచించలేదు. మీరు వెళ్ళిపోతే ఆ వాటా ఎవరికో మళ్ళీ అద్దెకిస్తానని అనుకున్నారా? లేదు,
ఎవ్వరికీ ఇవ్వను. కాకపోతే ఆర్థికంగా మేమే ఇబ్బంది పడాలి. కానీ మళ్ళీ ఎవరితోనూ పరిచయం పెంచుకోవడం, ఆ ఎవరో మీలాగే అర్ధాంతరంగా వెళ్ళిపోవడం, ఇవన్నీ జరగవు. సరస్వతి కళ్ళు తుడుచుకుంది. ఆమె మనస్తత్వం చాలా విచిత్రమైనది. తను అనుకున్నది జరిగితే ఆమె మనస్సు కుదుటపడుతుంది. తను ఊహించిన దానికి భిన్నంగా ఏది జరిగినా ఆమె సహించలేదు. రామం ఆ వాటాలో ఉండడం ఆమెకెంతో ఇష్టం. అయితే ప్రేమ పిచ్చి అంటూ రజనీకి దగ్గరవడం ఒప్పుకోలేదు. ఆమెను ఎలా ఓదార్చాలో, ఆమెతో ఎలా మాట్లాడాలో రామంకి తెలియలేదు. స్తబ్దుగా ఉండిపోయాడు. రామంగారు, దయచేసి మీరు వెళ్ళకండి. మీరు ఎదిగారు. మనసును అదుపులో పెట్టుకోవడం వయస్సు అనుభవం నేర్పుతాయి. మనసుని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి విషయాన్నైనా మర్చిపోగలం. ప్లీజ్, ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నంతకాలం మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ వాటాలోనే ఉండండి. మాకు సాయంగా ఉండమని కోరుతున్నాను. కాదనకండి. ఆమెలో ఇప్పుడు అమాయకమైన పసిపాప వేడుకోలు వినిపిస్తోంది. రామం మౌనంగా తాళం తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రజనీతో మాట్లాడకూడదు, ఆ వాటా విడిచి వెళ్ళకూడదు. పాత స్మృతులు కళ్ల ముందు కదులుతున్నప్పటికీ గతాన్ని పూడ్చిపెట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ రావాలి. అయోమయ పరిస్థితి. మనసుని తన అదుపులో ఉంచగలడా? ఏమో, ఈ కథ ఏ ముగింపుకి దారితీస్తుందో. గదిలోకి చేరుకున్న రామం గట్టిగా కళ్ళు మూసుకుని కళ్ల ముందు చీకటి తెరలని చూస్తూ ఉండిపోయాడు. యాంత్రికంగా రోజులు దొర్లిపోతున్నాయి. ఒకప్పుడు చాలా దగ్గరగా ఒక్కటిగా మసలిన రామం, రజని ఒకరికొకరు ఎప్పుడూ పరిచయం లేని వ్యక్తుల్లా ముభావంగా తిరుగుతున్నారు. రామం ఎదురుపడితే రజని వెంటనే తప్పుకుంటుంది. ఆమె పెరట్లో పనిచేస్తున్నంతసేపు అతను ఆ ఛాయలకే వెళ్ళడు. సాధ్యమైనంత ఆలస్యంగా అతను ఆఫీస్ నుంచి వస్తాడు. అవసరం ఉన్నా లేకపోయినా తొందరగా ఇల్లు విడిచిపెట్టడానికే ప్రయత్నిస్తాడు. దగ్గరగా ఉంటూనే వాళ్ల దూరం పెంచుకున్నారు. ప్రతి క్షణం నిశ్శబ్దంతో నింపి అపరిచితులుగా విడిపోయారు. సరస్వతి తరచుగా రామంతో మాట్లాడుతోంది. అవసరం అనుకున్న అన్ని విషయాల్లో అతని సాయం కోరుతోంది. ఎవరితో ఎలాంటి బంధం ఎప్పుడు ఎలా ఏర్పడుతుందో గాని కొందరి మనస్సు నొప్పించడానికి ఏ మనిషి ఇష్టపడడు. మొహమాటమో మరే అవస్థో మనిషిని ఓ ఇరుసులో పెట్టి బంధిస్తోంది. రామం సరస్వతి మాటను ఎప్పుడూ నిరాకరించలేదు. మే నెల చివరి వారంలో రజని పరీక్షలు పూర్తయ్యాయి. సెలవులకి ఇంటికెళ్ళి అమ్మానాన్నలతో గడిపొస్తానని చెప్పి రజని ఊరు వెళ్ళిపోయింది. సరస్వతి స్కూల్లో పిల్లల పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. పైగా ఆమెకి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ వేశారు. ఊరు వెళ్లాలని మనసులో ఉన్నా తన ప్రయాణం మానుకుంది. 10 రోజులు గడిచిపోయాయి. స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు. పరీక్ష పేపర్లు దిద్దడం పూర్తి కావడంతో సరస్వతికి పూర్తిగా తీరిక ఏర్పడింది. సహాధ్యాయులు చాలామంది ఊళ్ళు వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళు ఎక్కువగా లేకపోవడం చేత ఎవ్వరింటికి వెళ్లడం లేదు. ఇంట్లోనే 24 గంటలు కూర్చుని పుస్తకాలతోనూ అల్లికలతోనూ కాలక్షేపం చేస్తోంది. ఓ రోజు ఉదయం పక్కవాటాలో నుండి మూలుగులు వినిపిస్తుంటే సరస్వతి రామం గదిలోకి వెళ్ళింది. రామం చలిజ్వరంతో వణికిపోతున్నాడు. 2-3 దుప్పట్లు కప్పినా విపరీతంగా లొంగలు చుట్టుకుపోతున్నాడు. సరస్వతి స్వయంగా వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చింది. డాక్టర్ పరీక్ష చేసి రామానికి ఫ్లూ అని తేల్చాడు. అతను జ్వరం తగ్గే వరకు మంచం కదలకూడదని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. సరస్వతి రామం చేత 1 వారం రోజులు సెలవు పెట్టించింది. మార్కెట్కు వెళ్లి కావలసిన మందులు టానిక్కులు అన్నీ కొని తీసుకొచ్చింది. 2 వాటాలకు మధ్యనున్న తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మం చుట్టి తిరిగి రావాలంటే ఇబ్బంది చికాకుగా ఉంటోంది. ప్రస్తుతం ఆ తలుపులు తెరవడం చేత టైంకి రామానికి మందులు పళ్లరసం ఇవ్వడానికి వీలుగా ఉంటోంది.
ప్రతి క్షణం అతని పరిస్థితిని గమనించడానికి తేలిగ్గా ఉంటోంది. 4 లంకణాలు చేస్తే గాని రామానికి పథ్యం పెట్టడానికి వీలు పడలేదు. సరస్వతి చేసిన సపర్యలకి అతను తొందరగా కోలుకున్నాడు. సరస్వతి గారు, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. మీరు చూసుకుని ఉండకపోతే బహుశా నేను అనేవాడు ఈ ప్రపంచం నుండి తప్పుకునేవాడేమో. రామం కళ్ళు కృతజ్ఞతతో మిలమిల మెరిశాయి. తన కళ్ళలో ఆమె చేసిన ప్రతి సేవ ఇంకా కనిపిస్తూనే ఉంది. అంత మాట అనకండి. మీరు మా కోసం ఎన్ని చేయడం లేదు. మనిషికి మనిషి సాయం అవసరం, అంతే సాఫీగా అంది సరస్వతి. అతను వేరు అనుకోవడం లేదు. ఇంట్లో తమతో పాటు 3వ మనిషి అనుకుంది. ప్రతిరోజు ఏదో సమయంలో ఇద్దరూ ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇదివరకట్లా కాకుండా ఎలాంటి అరమరికలు లేకుండా స్వేచ్ఛగా కలిసిపోయారు. మూడు రోజుల నుంచి కుండపోతగా భోరున వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకి పెరట్లో చెట్లు ఊగిపోతున్నాయి. బొత్తిగా వెలుగు రావడం లేదు. ఎప్పుడూ ఆకాశం మబ్బులతో నల్లగా కనిపిస్తోంది. ఆఫీసు నుండి ఇల్లు చేరేసరికి రామం తడిసి ముద్దయిపోయాడు. సరస్వతి మధ్య తలుపులు తెరిచేసరికి రామం బట్టలు మార్చుకుని తువ్వాలతో నీళ్లు కారుతున్న తల రుద్దుకుంటున్నాడు. ఏమిటండి, వర్షం వెలిసేదాకా ఆఫీసులో ఉండలేకపోయారు? జ్వరం పడి లేచారు. తడిస్తే మళ్ళీ తిరగబెట్టదు? కంగారుగా అంది సరస్వతి. మీరున్నారు కదండి, జ్వరం పడినా జబ్బు పడినా నన్ను కాపాడ్డానికి. అయినా 3 రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న ఈ వర్షం ఈరోజు అమాంతం తగ్గిపోతుందని ఎలా అనుకుంటారు? ఆమె కంగారు చూసి రామం అలా గలగలా నవ్వేశాడు. ఆమె తువ్వాలు లాక్కుని అతన్ని దగ్గరగా తీసుకుని గబగబా అతని తల తుడిచింది. ఒక్క క్షణం ఆమె ఒళ్ళు జల్లుమంది. వారం రోజులు అతనికి ఎన్నో సపర్యలు చేసింది. అతన్ని లేవదీసి మందులు పట్టింది. స్నానానికి నీళ్లు తోడింది. అన్నం వండి పెట్టింది. మంచం మీద నిద్రపుచ్చింది. ఇంకా ఎన్నో చేసింది. ఏ క్షణంలోనూ ఆమె గగుర్బాటు చెందలేదు. ఏమీ ఆలోచించలేదు. కానీ మొదటిసారి ఇప్పుడు తన మనసు అదుపు తప్పింది. ఎక్కడో ఏదో ఆలోచిస్తోంది. గదిలో పరుచుకున్న విద్యుత్తు కాంతిలో అతని శరీరం దబ్బపండులా మెరిసిపోతోంది. ఉంగరాల జుత్తు అల్లిబిల్లిగా ముద్దగా ముద్దుగా కనిపిస్తోంది. విశాలమైన వీపు మీద ముత్యాల్లాంటి నీటి బిందువులు అక్కడక్కడ జారుతున్నాయి. అతని కనుపాపల్లో ఆమె రూపం రెపరెపలాడుతోంది. భావానికి అతీతమైన అనుభూతేదో ఆమె గుండెను బరువు చేసింది. తువ్వాలు అతని చేతిలో విడిచిపెట్టి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు రెండూ మూసింది. మంచం మీద బరువుగా వాలిపోయింది. సరస్వతి రజనీ కన్నా 3 ఏళ్లు పెద్ద. ఆమె మెళ్ళో 3 ముళ్ళు వేసిన 3వ రోజుని కట్టుకున్నవాడు, కడదాకా ఉండవలసినవాడు కారు ప్రమాదంలో కన్నుమూశాడు. శోభనం జరగవలసిన రోజున అతనికి అంత్యక్రియలు జరిగిపోయాయి. ఆమె దురదృష్టం నుదిటి కుంకుమను నిర్దాక్షిణ్యంగా చెరిపేసింది. లోకులు కాకుల్లా ఆమెను నానా మాటలతో పొడిచారు. ఆమె అడుగు పెడుతూనే అతని జీవితాన్ని ఆర్పేసిందని దుర్భాషలాడి ఆమెను పిచ్చిదాన్ని చేశారు. అక్కడ ఆ మనుష్యుల మధ్య ఉండలేక దూరంగా పారిపోవాలనిపించింది. ఉన్న ఉద్యోగాన్ని బదిలీ చేయించుకుని ఉన్న ఊరికి అయినవారికి దూరంగా వచ్చేసింది. అన్నయ్య వదిన తనకి తోడుగా రజనిని పంపారు. జీవితాంతం అత్తయ్యతో ఉండాలని రజనికి నచ్చచెప్పారు. సరస్వతి తన దగ్గరున్న డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొంది. జీవితం సాఫీగానే సాగిపోతోంది. అయితే మధురిమ కరువయ్యింది. ఎలాంటి ముచ్చట్లు అచ్చట్లు తీరకుండానే ఆమె బ్రతుకులో ముసలితనం వచ్చేసింది. వయస్సులో ఉండే ఆడపిల్లలా ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. తనకన్నీ గడిచిపోయాయన్న భ్రమలోనే కొట్టుకుపోతోంది. ఇప్పటి వరకు ఆమె మనస్సులో ఎవ్వరికీ చోటు ఇవ్వలేదు. ఇవ్వాలని గాని ఇవ్వాల్సి వస్తుందని గాని ఊహించలేదు. కాని ఈరోజు రామం గురించి ఎందుకిలా ఆలోచిస్తున్నట్టు? సంకెళ్ళు వేసి చీకటిలో బంధించిన మనస్సు ఎదురు తిరుగుతోంది. తనలో యవ్వనము, వయస్సు, కోరిక ఒకటేమిటి,
అన్నీ కలగాపులగంగా తన గుండెల్లో పేరుకుపోతున్నాయి, బాధ పెడుతున్నాయి, మతి చెలింపచేస్తున్నాయి. జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో ఓసారి లాంటి అవస్థకి గురి కావలసిందేనేమో. అప్పుడు రజనిని మందలించినప్పుడు తన హృదయం కూడా ఏదో రోజున ప్రేమను కోరుతుందని ఊహించలేదు. రామాన్ని హెచ్చరించినప్పుడు తను మనిషిగా ఏదో సందర్భంలో బలహీనతకి లొంగిపోతుందని ఆలోచించలేదు. భోజనం చేయాలనిపించలేదు. గదిలో దీపం వెలుగుతోంది. ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవాలని ప్రయత్నం చేసింది సరస్వతి. బయట ఇంకా వర్షం కురుస్తోంది. అప్పుడప్పుడు ఆకాశంలో ఉరుములకి మెరుపులకి ప్రకృతి హోరుమంటోంది. మెరుపుల వెలుగులో బయట దెయ్యం పట్టినట్టు ఊగిపోతున్న చెట్లు కనిపిస్తున్నాయి. ఉరుములకి వాతావరణమంతా కళఫెళమంటోంది. నెమ్మదిగా సరస్వతి మంచం మీద నుండి లేచి కిటికీ రెక్కలు మూసింది. మనసుని ఆలోచనల నుండి మరోవైపుకి మళ్లించడానికి పెట్టెలో పురాణ పుస్తకం తీసింది. పుస్తకం పేజీలు తెరుస్తున్నప్పుడు అందులోంచి ఒక ఉత్తరం కింద పడింది. అది చివరిసారిగా రామం రజనీకి రాసి రజనీని తీసుకోమని బావిగట్టు మీద ఉంచాడు. దూరంగా పెరటివైపునున్న కిటికీలోంచి చూస్తున్న సరస్వతికి ఆ దృశ్యం కంటపడింది. చరచరా బయటికొచ్చి రజని చేతిలో ఉత్తరాన్ని లాక్కుంది. ఆ ఉత్తరమే ఇప్పుడు బయటపడింది. ఆ రోజు చదవలేదు. ఈరోజు చదవాలనే కుతూహలం ఎక్కువవుతోంది. ఎంత నిగ్రహించుకున్నప్పటికీ ఆమె ప్రమేయం లేకుండానే ఆమె చేతి వేళ్లు ఉత్తరం మడతలు విప్పాయి. హలో రజనీ, పక్కింటమ్మాయి గడుసమ్మాయి కదూ? అదిగో నవ్వకు. అలా నువ్వు గలగల నవ్వుతుంటే ఎన్ని ముత్యాలు కిందికి జారిపోతున్నాయో. అబ్బా, నా 2 దోసిళ్ళు చాలవు. రాత్రి నాకు కలొచ్చింది. మనకి పెళ్ళయిందిట. శోభనమట. వెన్నెల, మల్లెపూలు, పాలమీగడ, తెల్లటి పాన్పు. వాటిని చూసి మనం పులకించిపోయి తెల్లవార్లు ఇద్దరం ఒకే దుప్పట్లో చోటు చేసుకుని ఆ తర్వాత సరస్వతి మరి చదవలేకపోయింది. మధ్యలోనే మడిచేసింది. భరించలేని తాపం. ఒంట్లో విద్యుత్తు ప్రవహిస్తోంది. నరాల్లో వణుకు మొదలయ్యింది. మధ్యగది తలుపులు బార్లా తెరిచింది. ఎదురుగా మంచం మీద కూర్చుని బెడ్లైట్ వెలుగులో నవల చదువుకుంటున్న రామం ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళలో నీటి పొరలు, ఆ పొరల వెనుక బలీయమైన కాంక్ష ఆమెని తెగింపుకి తీసుకొచ్చాయి. సరస్వతి వడివడిగా వెళ్లి రామం గుండెల మీద వాలిపోయింది. అచేతనంగా రామం చేతులు ఆమెను దగ్గరగా తీసుకున్నాయి. బాగా పొద్దుపోయింది. రజని ఇంటి ముందు రిక్షా దిగేసరికి 7 గంటలు దాటింది. పెట్టె పట్టుకుని గుమ్మంలో అడుగుపెట్టిన రజని ఆ దృశ్యం చూసి శిలాప్రతిమలా అక్కడే అలాగే నిలబడిపోయింది. మధ్యగది తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి. రజనీ వాళ్ల వాటాలో అత్తయ్య, అతను దగ్గరగా కూర్చున్నారు. అతని చేత అత్తయ్య కొసరి కొసరి తినిపిస్తోంది. అతనికి దగ్గరగా ముడుకుల మీద తలపెట్టుకుని అతని కళ్ళలోకి చూస్తూ నేల మీద గిరులు గీస్తోంది. దీపం వెలుగులో వాళ్ళిద్దరి క్రీనీడలు ఒకటిగా కలిసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సరిగ్గా తనకి రామానికి మధ్య గడిచిన క్షణాల్లాగే అత్తయ్య చిలిపిగా అతని చుబుకం కాస్త ఎత్తి మెల్లిగా గెల్లింది. అతను అత్తయ్యను దగ్గరగా తీసుకుని కంచంలో కలిపిన అన్నం తీసి అత్తయ్య నోటికి అందించాడు. వాళ్ళిద్దరూ రజనిని చూసి తుళ్ళిపడ్డారు. మాట్లాడలేదు రజని. వెనక్కి తిరిగింది. గుమ్మం దాటి వచ్చిన దోవనే వెనక్కి వెళ్ళింది. అత్తయ్యకి తోడు దొరికింది అని గొణుక్కుంటూ ముందుకు నడుస్తుంటే తన కళ్ళ ముందు అంతా శూన్యంగా కనిపించింది. ఆమె దూరంగా చీకటిలో నీడలో కలిసిపోతూ ఉంటే రామం, సరస్వతి ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడి తలలు వంచుకున్నారు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ కొత్త కెరటం విన్నారు. ఈ కథ
1980 దీపావళి యువ ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.